కాకపోతే అదే అనేది ఇక్కడ ఆల్రెడీ దానికి ఉంది కెనాల్, అయితే కెనాల్ లేదు, లిఫ్టింగ్ పెట్టారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొత్తగా ఓ ప్లాన్ ఏదో చేశారట. అంటే ఇది శాశ్వత సమస్యగా ఉంటది, ఎందుకంటే జల ప్రవాహాన్ని మనం నిర్ధారించలేం. ఇవాళ బాగానే ఉందనుకుంటాం, రేపు సమస్య వస్తుంటది. ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులన్నీ ప్రాబ్లం లేదు, ఇల్లు కట్టేసుకున్నారు, అపార్ట్మెంట్ కట్టేశారు, ఇళ్ళలు కట్టేశారు, కానీ వాటర్ వర్షం బారికి కొట్టినప్పుడు ఏమవుతుంది, మునగడం. ఇప్పుడు అందుకే కదా కూలగొడుతుంది హైడ్రాని. ఎక్కడైనా అదే సమస్య వస్తుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ ఎక్కువగా ఇందులో ఈ రాజధాని ప్రాంతంలో మిగతా గ్రామాలకు ప్రాబ్లం లేదు, కానీ నీరుకొండ ఆ ప్రాంతాల్లో ప్రాబ్లం ఉంది. ఆ పేరే నీరుకొండ, అది ఎప్పుడు నీళ్లు నిండుగా ఉంటుంటాయి ఆ ఏరియా. కాబట్టి ఆ జల ప్రవాహం ఉన్నటువంటి దాన్ని సెటరేట్ చేయడానికి గాను అక్కడెక్కడో ఒక 2 ఊళ్ళ దగ్గర ఒక 350 ఎకరాలో 400 ఎకరాల్లోనూ పెద్ద రిజర్వాయర్ లాగా కడుతున్నారట. భూమికి బాగా తవ్వి 350-400 ఎకరాలంటే ఒక పెద్ద చెరువు లాంటిది. ఇట్లాగొచ్చే వాటర్ని దాంట్లోకి పోసేస్తారట, బాగా లోతుగా తవ్వి 40 అడుగులు 50 అడుగులు తవ్వి ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినా దాంట్లోకి పోయేటట్టు ప్లాన్ చేస్తున్నారట. ఇక అప్పుడు ఏంటంటే అదొక ట్యాంక్ బండ్ అవుతుంది రాజధాని ప్రాంతంలో. ఒకటి భూగర్భ జలాలు స్ట్రాంగ్ గా ఉంటది, రెండోది ఫ్యూచర్ లో వాటర్ వచ్చిన ఊర్లు మునక్కుండా రాజధాని ప్రాంతాలు అందులోకి వెళ్ళి పడి ఉంటాయి. కృష్ణా